భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనయేస్తున్నాను. అందుకే మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా నేనైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నానో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మిగతా పదాధికారులు, మోర్చాల కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళ జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, మోర్చాల పదాధికారులు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా వ్యక్తిగతంగా నా తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓటర్లు కూడా అనేక రకాలుగా మరి కష్టపడి ఎండలను కూడా లెక్క చేయకుండా పోలింగ్ లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది. వాస్తవంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజ్లిస్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈరోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఏదైతే కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాలకు, మీ మండలాలకు ఫోన్లు చేయండి. ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం 6:30 గంటలకు ప్రారంభమవుతుందో అదే సమయంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఊరేగింపులు నిర్వహించి ఒక పండుగ వాతావరణంలో మేళ తాళాలతో మరి దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపును మరి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నేను ఇక్కడ మరి వచ్చినటువంటి కార్యకర్తలు, ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూడాలని వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావంతో చాలా తక్కువ మందికి మరి భారత ప్రభుత్వము ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి మరి ఇన్విటేషన్ కార్డ్స్ మరి నడ్డా గారితో మాట్లాడి ప్రత్యేకంగా మరి కొన్ని తీసుకురావడం జరిగింది. చాలా మందికి కార్డ్స్ అందలేదు. కాబట్టి పెద్ద మనసుతో కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమంగా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వారు ఇచ్చినటువంటి 100 కార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇంకా చాలా ఎక్కువ కార్డ్స్ ఇతర రాష్ట్రాల నుంచి, నార్త్ ఈస్ట్ మంత్రి కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని కార్డ్స్ కూడా తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఈ విషయంలో క్షమించాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ మరి ఎవరికైతే ఆహ్వానాలు ఉన్నాయో అందరూ కూడా 5 గంటలకు 5:30 లోపల అక్కడికి చేరుకోవాలి. ఎవరికైతే ఆహ్వానాలు లేవో అందరూ కూడా ఇక్కడే కూర్చొని స్క్రీన్ లో ప్రత్యక్షంగా చూడాల్సిందిగా, మళ్ళీ అందరము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరం ఇక్కడికి వస్తాము. అప్పుడు అందరం మనం కలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. అది ఇంకా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో చర్చకు వస్తుంది. దాని డీటెయిల్ ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్ప పత్రం ఉందో ఆ సంకల్ప పత్రానికి సంబంధించినటువంటి విషయంలో మనము కమిట్మెంట్ తో అమలు చేయనున్నామనే విషయాన్ని చెప్పారు తప్ప 100 days ఇంకేం చెప్పలేదు. ప్రత్యేకంగా నేను ఢిల్లీలో ఉన్నటువంటి రీజనల్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ తెలంగాణకు సంబంధించి ఎన్నికల్లో ప్రతి రోజు కూడా ఏదో రకంగా అప్డేట్ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ విజయానికి వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందించారు. కాబట్టి మీడియా మిత్రులకు, మీడియా ఫ్రెండ్స్ కు, మీడియా హౌజెస్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
set to take over for the third time as the Prime Minister of India. What you would like to say? You're also taking a part in the Modi cabinet. How excited you are for the people of Telangana, for the people of South? Sir? भारत में आजाद के बाद ये दूसरा इंसिडेंट है। प्रधानमंत्री के नाम पर तीसरा बार लगातार आज शपथ ग्रहण लेने वाले प्राइम मिनिस्टर आज एनडीए के नेतृत्व में, भारतीय जनता पार्टी के नेतृत्व में नरेंद्र मोदी जी मरी दूसरी बार ओथ ले रहे। आजाद के बाद पहली प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू जी तीसरा बार ओथ लिया है, थर्ड टाइम वो प्राइम मिनिस्टर के नाते काम किया है। उसके बाद आज नरेंद्र मोदी जी आज ले रहे। बहुत खुशी की बात है, क्योंकि भारतीय जनता पार्टी जब स्थापना किए, जब अब कोई हम नहीं सोचे हम भारत में सत्ता दल पार्टी बनेंगे तीसरे बार और हमारा सरकार भारत में प्रधानमंत्री के नेतृत्व में चलेगा, ऐसा हम कभी नहीं सोचे। हम देश के लिए हमारा पार्टी स्थापना की है, देश के रक्षा के लिए, देश के सुरक्षा के लिए, एक नेशनलिस्ट मूवमेंट लाने के लिए हमारा पार्टी स्थापना किया है। फिर भी आज भारत के जनता तीसरी बार आशीर्वाद देकर आदरणीय प्रधानमंत्री जी को तीसरी बार प्रधानमंत्री बनना, भारतीय जनता पार्टी एनडीए के साथ मिलकर आज सत्ता चलाना हर कार्यकर्ता के लिए हमारा गौरव विषय है। सिर्फ भारतीय जनता पार्टी कार्यकर्ता के लिए नहीं है, 140 करोड़ जनता के लिए भी गौरव का विषय है, क्योंकि नरेंद्र मोदी जी के नेतृत्व में 10 साल लगातार जो काम किया है, देश का गौरव बढ़ाने के लिए, देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी बढ़ाने के लिए, देश में गरीबों को सेवा करने के लिए, देश में आतंकवाद को रोकने के लिए, भ्रष्टाचार को रोकने के लिए, देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी, रेल कनेक्टिविटी हो, रोड कनेक्टिविटी हो, एयर कनेक्टिविटी हो, वाटर रोड कनेक्टिविटी हो, हर विषय पर नरेंद्र मोदी जी के नेतृत्व में जो काम किया है, इसका आज प्रतिरूप, आज प्रतिफल, आज तीसरी बार प्रधानमंत्री के नाते नरेंद्र मोदी जी काम कर रहे, आज वोट लेने वाला है। मैं भारतीय जनता पार्टी कार्यकर्ता के नाते आज सारी 140 करोड़ जनता को धन्यवाद देता हूं और आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की हृदय से हम कार्यकर्ताओं की तरफ से, तेलंगाना के जनता की तरफ से, आंध्र प्रदेश के जनता की तरफ से मैं हृदय से आदरणीय प्रधानमंत्री जी को शुभकामनाएं देता हूं, अभिनंदन करता हूं।